అండి ఈరోజు వీడియోలో మనం కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం పొడి, గరం మసాలా, ధనియా పౌడర్, శనగపిండి, కొన్ని వెల్లుల్లి అండి వేసేస్తున్నాను. ఇవి వేసేసాక బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కబాబ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. కబాబ్ పౌడర్ యాడ్ చేశాక మొత్తానికి పట్టేలాగా, ముక్కలు మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కర్డ్ వేస్తున్నాను. కర్డ్ వేసాక బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా కలుపుకున్న కబాబ్ ముక్కలను ఇలా ఆయిల్లో వేసుకుందాం. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. కదండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఈ కబాబ్ అనేది చేసేసుకోవచ్చు ఇంట్లోనే. చూడండి, ముక్క కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది.